వాయు సంబంధమైనవి అవే మోగిస్తారు. వేణువు, మృదంగము, లేకపోతే వీణ, ఇటువంటివే మోగిస్తారు తప్ప పిడుగులు పడడం, మెరుపులు మెరియడం, ఇలాంటి ధ్వనులు వచ్చేటటువంటి వాద్య పరికరాలు భారతీయ సంగీత శాస్త్రమునకు సంబంధించినవి కావవి. కాబట్టి సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక. సృష్టి అంటే ఏదో బోళ్ళంతమంది పుట్టేయడం కాదు. ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి. ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచే వ్యాకరణం వచ్చింది, అందులోంచి సృష్టి వచ్చింది. వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది. వాంగ్మయము తరించడానికి కారణమైంది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం చెప్తే మడి కట్టుకుని ఒక్క శివాలయంలోనే చెప్తారు. శివాలయంలో వ్యాకరణ మంటపం అని ఒక మంటపం కడతారు. అందులో గురువుగారు మడి కట్టుకుని కూర్చుని శిష్యులకి నేర్పుతారు. మనకి ఒక 2 తరాల ముందు వరకు శివాలయాల్లో వ్యాకరణ మంటపాల్లో మడి కట్టుకుని గురువుగారు చెప్తుంటే వ్యాకరణం నేర్చుకున్నటువంటి పండితులు ఉండేవారు. తరువాతి కాలంలో పోయింది. కాబట్టి ఆ వ్యాకరణ మంటపం శివాలయంలో ఉంటుంది. ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది. అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం, శబ్దం ఉత్పన్నం అవ్వడం. మరి పావు నిటారుగా నిలబడ్డం, పావు నిటారుగా నిలబడడం అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే కుండలిని శక్తిని ప్రచోదనం చేయడం. అంటే ఏ శబ్దానికి కూడా దూరంగా తానుండి మౌనంలో వెన్నుపావును నిటారుగా ఉంచి లోపలే విశేషమైనటువంటి యోగశక్తి చేత కుండలిని కదుపుతారు. కదిపితే పైకి లేస్తుంది, ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది. అది చలనం చేసినప్పుడు ఇక ఈ శబ్దాలు ఏమీ ఉండవు. అది బిసతంతు తనీయసి అని తామరతూడులోంచి పైకెక్కినట్టు పైకెక్కుతుంది. పైకెక్కి అది చివరికి ఎక్కడికెడుతుందంటే సహస్రారంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగ దర్శనం చేస్తూ యోగి అమృతధారల చేత తడిసిపోతాడు. ఆ అమృతధార చేత తడిసిపోయేటటువంటి తత్వానికి గుర్తు నిలబడినటువంటి పాము. అందుకే భారతీయ యోగశాస్త్రంలో పాము 2ంటికి సంకేతం. ఒక పాము పాడైపోవడానికి గుర్తు, పాము కాటు పాడైపోవడానికి గుర్తు. నిలబడినటువంటి పాము ఊర్ధ్వముఖ చలనానికి గుర్తు. అందుకే మీకు భారతీయ ధర్మంలో ఏ దేవతకి కూడా పాముతో సంబంధం లేకుండా ఉండడు. మీరు చూడండి, కృష్ణుడికి పాము శంకరాభరణము అని పాము పరమశివుడికి ఆభరణం. విఘ్నేశ్వరుడికి పాము యజ్ఞోపవీతం, నాగ యజ్ఞోపవీతధారిణం అని విష్ణువు శేషశయనం. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి నెమలికి పాము చుట్టుకుని ఉంటుంది. ఈ పాము దేనికి గుర్తు అంటే అమృతత్వం వైపుకి తీసుకెళ్ళడానికి గుర్తు. ఈ సృష్టిలో ఈ వాంగ్మయం అంతా చదువుకోవడం 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 వినడం 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 ఎందుకు పనికి రావాలంటే చదువుకోవడమే పిచ్చిగా చదువుకోవడానికి కాదు. అందుకే కుడి చేతి వైపు ఉంటే వదిలిపెట్టకూడనిది అని గుర్తు, ఎడం చేతి వైపు ఉంటే కొంతకాలం తర్వాత వదిలేయాలి అని గుర్తు. అందుకని దూష్యం ఎక్కువ పట్టుకోవద్దు స్మా అని గుర్తు. అప్పుడు ఎడం పక్కకి ఇస్తారు. దక్షిణామూర్తికి ఎడం పక్క చేతిలో పుస్తకం ఉంటుంది. అంటే ఒక స్థాయి వరకు చదువుకో తప్ప చదువుకుని తరించిపోతాననుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. చదువుకుని తరించాడెవడు? చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చేయి. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.